నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి కొత్త సంవత్సరం రాబోతుంది. మరి కొత్త సంవత్సరంలో 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకోవాలి? అసలు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? ఈ విషయాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా యామిని. గురుగారు 2026 రాబోతుంది. అయితే ఈ సంవత్సరం మొత్తం చూసుకున్నట్లయితే, ఈ సంవత్సరంలో నాకు పెళ్లయితుందా అని కొంతమంది అనుకుంటూ హ్మ్. ఉంటారు. కొత్త ఉద్యోగం వస్తుందా అని. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కోరిక ఉంటుంది. సమస్యలుంటాయి. వచ్చే సంవత్సరమైనా తీరిపోతాయా అని. అయితే ఇప్పుడు మనం 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలెలా ఉంటుంది? గ్రహాల స్థితిగత అనుకోవచ్చు. అవి ఎలా ఉంటాయి? మనం జనరల్‌గా చెప్పాలంటే మన సాంప్రదాయం ప్రకారం ఉగాది రోజే అన్నీ తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం గూడా ఎలా ఉంటుందని తెలుసుకోవాలనిపిస్తుంది గాబట్టి ఒకసారి తెలియచేయండి. ఆంగ్లనామ సంవత్సర 2026 రాశి ఫలాలన్నమాట ఇవి. అంటే తెలుగైతే ఉగాది నుంచి చెప్పుకుంటాం. ఇది ఇంగ్లీష్ పద్ధతి కాబట్టి జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో. ముందుగా మనము ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చెప్దాం. ప్రధానమైనటువంటి గ్రహాలు. మనకి గురుడు ఏం చేశాడంటే 2 జూన్ 2026 వరకు మిథున రాశిలో ఉంటాడు. హ్మ్. ఆ తర్వాత కర్కాటక రాశిలోకొస్తాడు. తర్వాత వక్రగతులు ముందుకెళ్ళడాలు, సింహరాశిలోకొస్తాడు అక్టోబర్ నెలలో. మళ్ళీ బ్యాక్‌కి వెళ్ళడం అలా జరుగుతుందనమాట. తర్వాత ఈ యొక్క రాహువు ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు. ఈయన 2026 సంవత్సరం నవంబర్ 25 తేదీన కుంభరాశి నుంచి ఈ యొక్క మకర రాశిలోకొస్తాడు. ప్రస్తుతం కేతువు సింహరాశిలో ఉన్నాడు. నవంబర్ 25, 2026 సంవత్సరంలో ఈయన సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తాడు. హ్మ్. ఇకపోతే శని వక్రించి మనకి మీనరాశిలోనే ఉన్నాడు. ఇక జనవరిలో మనకి మకర సంక్రాంతి అంటాం కదా! ఆ! జనవరి 14న రవి మకర రాశిలోకొచ్చి నెలకొక రాశి చొప్పున అలా తిరుగుతా ఉంటాడు. ఇంక మిగతా చిన్న గ్రహాలన్నీ అంతే అనమాట. సో, ఓవరాల్‌గా మనం ప్రధాన గ్రహాలన్నిటిని కూడా మనం బేస్ చేసుకొని 2026 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుందో మనం చెబుదాం. గురుగారు ఇప్పుడు 2026 సంవత్సరంలో తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించిన పరిహారం కూడా తెలియచేయండి. తులారాశి వారికి అందరికీ కూడా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు జరుగుతున్నాయి ఇప్పుడు. రాజ్ నిడమోరు హుహు. మన సమంతనే పెళ్లి చేసేసుకున్నాడు. ఆంధ్రల, తెలంగాణ, తెలుగు ప్రజల హీరోయిన్ అందాల రాణి అంత మంచి అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. అంటే అదృష్టం పరిగెడుతుంది తులారాశి వారిది. వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలయిపోతాయి. ఎవరైతే పెళ్లి సంబంధాలు గతంలో కుదుర్చుకొని అవాంతరాలొచ్చి ఆగిపోతున్నాయో అవి మళ్ళీ జరిగే మళ్ళీ అవకాశం ఉంటుంది. జరిగిపోతాయి. ఇగోలతో విడిపోతున్నటువంటి భార్యాభర్తలంతా కూడా వాళ్ళు కూడా కలిసిపోతారు. కోర్టుల కేసుల్లో భార్యాభర్తల ఇష్యూస్‌లో టాప్ ఉందిప్పుడు. వాళ్ళు ఫైటింగులు పెట్టుకోరు. మరి దేనికిరా వెళ్తున్నారు అంటే, వీళ్ళు కోర్టు కేసులు, ఆస్తుల తగాదాలు, సివిల్ కేసుల్లో తిరుగుతా ఉంటారు. ఆరోగ్యం, లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ పెరుగుద్ది. ఇదేమిటండి? ఎలాగా ఆయుర్దాయం ఎలా పెరుగుతుందంటే, మంచి హ్యాబిట్స్. అంటే ఇంతకుముందు మందు తాగే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారనుకో, వాళ్ళతో మానేస్తారు. అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా లివర్ మంచిగుంటుంది. తాగరు కాబట్టి. ఆ విధంగా ఆరోగ్యపు అలవాట్లు. ఇప్పుడు అందరూ కూడా ఒకటొచ్చింది. ఈ తులారాశి వాళ్ళందరూ ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే డైటింగ్, జీరో సైజ్. అందరూ కరీనా కపూర్‌లాగా, మహేష్ బాబులాగా అయిపోవాలని భోజనాలు తినడం లేదు అంతా కూడా. కీరాలు, ఈ యొక్క క్యారెట్ ఇలాంటి వెజిటబుల్స్ తింటున్నారు. అవును. అంటే డైటీషియన్స్ ఎక్కువైపోయింది. మెయిన్‌గా చేసేది తులారాశి వాళ్ళే చేస్తారిప్పుడు. హ్మ్. అలాగే పిల్లల స్థానంలో రాహు ఉండడం వల్ల ఏడిపిచ్చుకు తినేస్తారు పిల్లలు. అంటే సంతానం పట్ల కొంచెం హ్మ్. సమస్య ఉండొచ్చంటారు. ఇప్పుడు పిల్లోడున్నాడు. హ్మ్. ఆ పిల్లోడు ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకుంటే ఏం ప్రాబ్లమ్ లేదు. పెద్ద రౌడీ షీటర్ కూతురిని లేపుకొచ్చేస్తాడు. ఆ వాడు బానే ఉంటాడు. తండ్రి మీదకి, ఇంటి మీదకొస్తారు. రాజకీయ నాయకుల పిల్లలు వాళ్ళని లేపుకెళ్ళిపోతే. తండ్రిని పట్టుకుంటారు. అంటే పిల్లల వల్ల తండ్రి ప్రాబ్లమ్‌లో పడతాడు తులారాశి వాళ్ళు. ఈ విషయంలో అందుకనే వీళ్ళ పిల్లలు చదువుతున్నారా లేదా, ప్రేమిస్తున్నారా లేదా, తండ్రి కొంచెం ఒక కంట కాపలా కాయాల. తర్వాత అదే విధంగా ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంబంధం అసలు ఏ విధంగా ఉండొచ్చంటారు? భార్యాభర్తలు మాత్రం ఏ విషయంలో నీ దారి నీదే, నా దారి నాదే అని గొడవలు పెట్టుకోరు. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు. అండ్ విద్యార్థులు వచ్చేసరికి ఈ యొక్క చదువులు బ్రహ్మాండంగా చదువుతారసలు. మార్కులు చూసి అదిరిపోతారు తల్లిదండ్రులే. ఆ విధంగా ఉంటుంది. అలాగే
కొత్త కొత్త కోర్సుల్లో ఉద్యోగాలు, కౌన్సెలింగ్‌లో వాళ్ళు కోరుకున్న చోట్ల సీట్లు, దేశ విదేశాల్లో వీళ్ళకి కావాలనుకున్నటువంటి సీట్లు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఎంఐటీ, బ్రౌన్, డ్యూక్ ఇలా అమెరికన్ యూనివర్సిటీస్‌లో మా వీడు ట్రంప్ అడ్డొచ్చినా సరే వీళ్ళకి సీట్లు వచ్చేయడం జరుగుతుంది. వీసాలు వచ్చేయడం జరుగుతుంది. వర్క్ పర్మిట్లు వచ్చేయడం జరుగుతుంది. చాలామంది పాపం ఇండియాలో వాళ్ళ పరిస్థితి బానే ఉందిప్పుడు. అమెరికాలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి రెసెషన్ పీరియడ్. ఉన్న ఉద్యోగాలు ఊడిపోయినాయి. లేని వాళ్ళ స్టూడెంట్స్ చేయడానికి లేదు. అటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి పదవులొచ్చేస్తాయి. సినిమా యాక్టర్స్, ఈ యొక్క టీవీ ఆర్టిస్టులు, అలా మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, యాంకర్‌లకి హ్మ్. ప్రమోషన్‌లు రావడం, జీతభత్యాలు పెరగడం, ఇంక్రిమెంట్లు పెరగడం ఇలా జరుగుతా ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తుల యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి ప్రోత్సాహకరంగా వీళ్ళు కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ప్రోత్సహించడము ఇలాంటివి జరుగుతాయి. అంటే గవర్నమెంట్ విదేశీయానం గూడా ఉందా అండి? విదేశీయానం బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. విదేశీయానం వెళ్ళిపోతారు. అది చక్కగా విదేశాల్లో కూడా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళు తీర్థయాత్రల కోసం సొంత ఊర్లు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు మాత్రం తులారాశి వారికి తెగొచ్చేస్తాయి. కొంచెం ఆరోగ్య సమస్యలుంటూ. ఆరోగ్య సమస్య ఉంది కంపల్సరీ. నీ నీ రిప్లేస్‌మెంట్. హ్మ్. అంటే మోకాళ్ళు నడిచి, నడిచి మోకాళ్ళన్నీ కూడా అరిగిపోయినాయనమాట. కాబట్టి అవి ఎంత శాతం అరిగిపోయినాయో ఎక్స్‌రేలు తీయించుకోమని, మొత్తం సంపాదించిన డబ్బునంతా కూడా ఎక్స్‌రేలకే సరిపోతుందనమాట. నీ రిప్లేస్‌మెంట్. అవి ఆ వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క తులారాశి వారికుంటుంది. అంతేకాదు డయాబెటిస్, షుగర్ వ్యాధులు కూడా రావడానికి అవకాశాలున్నాయి. ఇన్సులిన్ కొంతమంది వాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగుండాలంటారండి ఈ సంవత్సరం? వీళ్ళకి పిల్లోళ్ళ పిల్లల విషయంలో విషయంలో? జాగ్రత్తగుండాలి. మిగతా ఆరోగ్యాలదే సమస్యలదేముంది గానీ, రైస్ మానేసి హ్మ్. చపాతీలవి జొన్న రొట్టెలు కాల్చుకుంటారు కానీ, వీడు రౌడీల పిల్లల్ని లవ్ చేసి ఎత్తుకెళ్ళిపోతే ప్రమాదం కదమ్మా! హ్మ్. అందువలన తండ్రిని పట్టుకుంటారు. కాబట్టి కొడుకు విషయంలో జాగ్రత్తగుండాల. పరిహారాల దగ్గరికొచ్చేసరికి ఆహ్, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా. రాహుకి కిలోంపావు మినుములని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. ఓం రాహవే నమః అంటూ జపం చేసుకోవాలా. ఓం హ్రీం దుం దుర్గాయే నమః అంటూ దుర్గాదేవికి కుంకుమార్చన ఇంట్లోనే చేసుకోవాలా. అలాగే ద మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవాలి. ఆ గుడి హ్మ్. చుట్టూ చక్కగా వీళ్ళు ఆ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం, ఇలా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.